అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ నల్గొండ బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది అదెవరితో కాదు నటుడు రఘుబాబు కారు ప్రమాదవశాత్తు ఓ బైకును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావుగా పోలీసులు కూడా గుర్తించారు నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సంధినేని జనార్దన్ రావు బీఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్తసాయి వెంచర్ ఏర్పాటు చేశారు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవాడట ఆ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న KA03 MP 6914 నెంబర్ గల PNW కార్ జనార్దన్ రావు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు స్పాట్ లోనే మృతి చెందాడు మృతుని భార్య నాగమణి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జనార్దన్ రావు స్వస్థలం నకరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంగా తెలిసింది జనార్దన్ రావుకు భార్య నాగమణి కుమార్తె తనయుడు కూడా ఉన్నారు అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది బైక్ పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడడం మనం వీడియోలో కూడా చూడొచ్చు పక్కకు జరగలేదు కరెక్ట్ రూట్ ఉంది డివైడర్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు ఇప్పుడు ఆ డివైడర్ కూడా లేదు పక్క మాట సార్ ఇట్లా యూటర్న్ అసలు అట్నుంచి వచ్చాడా ఏం తప్పలేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్ వాటర్ బాటిల్ ఉందా తాగండి వాటర్ బాటిల్ అయితే రఘుబాబు టెన్షన్ పడుతూ ఉండగా పక్కన ఉన్న వ్యక్తులు వాటర్ తాగమని సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్